గంగపుత్రుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అమ్మవారి మహోత్సవాల సందర్భంగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో కొలువై ఉన్న గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి తెల్లవారుజామునించే భారీగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో అమ్మవారి సన్నిధి భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. మహోత్సవాల సందర్భంగా పలువురు నాయకులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు మాట్లాడుతూ, విరామం తర్వాత వేట ప్రారంభించే ముందు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ ఏడాది ఘనంగా మహోత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, జనరల్ సెక్రటరీ నర్సింగరావు, ఉపాధ్యక్షులు పరశురాముడు, సెక్రటరీ మున్నం బాలాజీ, ఉపాధ్యక్షులు, టీడీపీ 37వ వార్డ్ అధ్యక్షులు కోనాడ చిన్న, గంగమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు పిల్లా నూకరాజు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి మహోత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఉత్తరాంధ్ర ఇలవేలుపు ఒక ఫిషింగ్ హార్బర్కే పరిమితం కాదండి. ఉత్తరాంధ్ర ఇలవేలుపు గంగమ్మ తల్లి, చల్లని తల్లి దేవుళ్ళు ఉంటే అంత మంచి జరుగుతుందని ఒక నమ్మకం. మరి మా మత్స్యకారులు చీకటి ప్రపంచంలోకి మరి వేటకి ప్రారంభిస్తారు. మరి ఒక్కసారి వేటకి వెళ్ళిన వ్యక్తి వచ్చినంత వరకు కూడా వస్తారో రానో సంసిద్ధుడిలో ప్రమాదంలో మా యొక్క జీవన విధానం కొనసాగుతూ ఉంటది. మరి అటువంటి వేటకి సాగించే ముందు ఈ గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు మరి అలాగే వేటలు చెల్లించి మరి నైవేద్యం పెట్టి మేము వేట ప్రారంభిస్తాము. మరి ఈ రోజున మరి తండోపతండులుగా, ఎందుకంటే ఆ తల్లి ఆశీస్సులు ఉంటే అన్ని ఉన్నట్టే. మరి జనాలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. మరి ఈ సంవత్సరం జూన్ 15వ తేదీన వేట ప్రారంభం అవుతుంది కాబట్టి అందరికీ ఆశాజనకంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో మరి ఆయిల్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి వేట కొనసాగించడానికి సిద్ధమవుతున్నాము. మరి వేట ఎలా కొనసాగుతుంది, మరి ఎలా మనం ముందుకు వెళ్తామనేది ప్రతి బోటు ఓనర్లో కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే పెట్టుబడి పెట్టడానికి చాలా వెనకం చేస్తున్నారు. ఈ రోజున డీజిల్ 105 రూపాయలు సుమారుగా ప్రభుత్వాలు అమ్ముతున్నాయి గవర్నమెంట్. మరి ఈ రేటుకి ఆయిల్ వేసి మనం అప్పేసప్పు ఆయిల్ వేద్దామన్నా దొరికే పరిస్థితుల్లో లేదు. ఇటువంటి మరి అయోమయ పరిస్థితుల్లో మరి మత్స్యకారులు ఉన్నారండి. ఈ వేట చక్కగా సాగి మా అందరికీ ఆశాజనకంగా ఉండాలని ఆ గంగమ్మ తల్లిని మనసా వాక్ష కోరుకుంటూ ఆస్తి ప్రాణ నష్టం లేకుండా మరి వేట సాగాలని ఆ అమ్మని వేడుకుంటున్నాం. అందరికీ పుష్కలంగా వేటలు జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారం రోజులు నార్వే అనే దేశం యూరోప్ లోకి వెళ్ళాం. నార్వేకి చాలా పెద్ద కోస్ట్ లైన్, చాలా అక్కడ ఫిషింగ్ చేస్తారు. కానీ అక్కడ ఏంటంటే సస్టైనబుల్ ఫిషింగ్ అసోసియేషన్ సభ్యులందరూ వేదిక మీద నాతో పాటు ఉన్నారు. మనం చేసే పనుల వల్ల సముద్రం దెబ్బతినకూడదు అంటే మీకు కూడా ఆ విలువ తెలుసు. కానీ మీలో కొందరు కానీ స్వార్థపడినా తొందరపడినా ఎకో సిస్టమ్ కొంత డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి అవగాహన కార్యక్రమాలు. ఇక్కడ ఈ విశాఖపట్నం ప్రాంతంలో చాలా మంది ఏంటంటే సీ ఫుడ్ అంటే చేపలు రొయ్యలు తినడం అనేది సహజం. దీని ఆరోగ్య బెనిఫిట్స్ చాలా మందికి ఇంకా తెలియదు. చికెన్ మటన్ కన్నా ఇది తింటే అందరి ఆరోగ్యం బాగుంటుంది, మన వృత్తి కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. సో నా ఒక లక్ష్యం ఏంటి అంటే విశాఖపట్నం వరకు ఇంకా సీ ఫుడ్ కన్సంప్షన్ బాగా పెంచి తద్వారా మీ ఆదాయం కూడా పెరుగుతుంది అనేది నా ఆలోచన. అది కూడా సస్టైనబుల్గా, వాటర్స్ డ్యామేజ్ అవ్వకుండా, చిన్న మత్స్యకారులు చిన్న బోట్లలో టెంపల్లో వెళ్ళే వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా మనం బ్యాలెన్స్గా వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ నా నోటీస్కి వస్తూ ఉంటాయి. ఇందాక ఇప్పుడు మీరు కళాశాలకి పడాల్సిన డబ్బు గురించి చెప్పారు. తప్పకుండా దాని గురించి ఫాలో అప్ చేసి అది త్వరలో అంటే ఆల్రెడీ ప్రభుత్వం శనివారం లోపల ఇస్తారని చెప్పారు. అది నాకు ఇప్పుడు దాకా నేను డైరెక్ట్గా ఆ విషయం ఏ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకుని నేను కూడా మళ్ళీ అసోసియేషన్ చెప్తాను. శ్రీ గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే మా లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా నిత్యం కూడా గంగమ్మ తల్లిని నమ్ముకొని ప్రాణంతో చెలగాటలు ఆడుతూ సముద్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలని, ఆ ఫ్యామిలీని కాపాడాలని, వాళ్ళకి కొండంత అండగా అమ్మవారు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరిస్తూ, అలాగే ఇప్పుడే కొంతమందికి మత్స్యకార భరోసా పర్లేదు, ఖచ్చితంగా సాడలో పడితే శనివారం కానీ మిస్ అయితే సోమవారం కంపల్సరీగా మన అకౌంట్లో పడితే ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడ అవసరం లేదు. ఎవరి మాట కూడా నమ్మద్దు, ఖచ్చితంగా పడిపోతాయి. ఎటువంటి డౌటే లేదు. మీ అందరికీ మేము హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా పడిపోతే ఎటువంటి డౌటే లేదు. ఓకే, 2 ట్రైనే కాదన్నా మీరు అడిగితే ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తయారు చేస్తున్నాం. మన జాలాలపేట జంక్షన్ని ఆర్కే పిచ్ ఎలాగ ఉంటుందో అలాగా ఒక 2-3 నెలల్లో మీరు చూడబోతున్నారు. సో ఆ విధంగా తయారు చేస్తాం. అలాగే పోర్టు వారి యొక్క సహాయంతో పోర్టును కూడా మీరు చూసి హార్బర్ని కూడా పూర్తిగా రూపురేఖలు మారుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కడైనా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మీకు పూర్తిగా కొండంత అండకుండా ఎప్పుడు ఎనీ టైం మీరు ఫోన్ చేసినా లేకపోతే పిలిచినా వస్తారు. నా వంతు సార్ ఎల్లవేళ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ అమ్మవారు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉండాలి.
ప్రతి మత్స్యకారుడికి ఆ అమ్మవారి ధైర్యాన్ని ప్రసాదించాలి, సాహసాన్ని ప్రసాదించాలి. ఆ అమ్మవారి దేవుళ్ళు ఎప్పుడు కూడా ఉండాలి ప్రతి మత్స్యకారుడి పైన కూడా. ఎలాంటి ఒడిదొడుకులైనా సరే ఎదుర్కొనే శక్తి మన మత్స్యకారుడికి ఇవ్వాలి. ఏ వేటలోనైనా సరే అది పెద్ద వేటగా తయారయ్యి ఎక్కువగా ధన సంపాదన జరిగేలాగా అమ్మవారు ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అలాగే మన మత్స్యకార బిడ్డలు ఎప్పుడు కూడా మంచి ఉన్నత విద్యలోనేమో ఆ గంగమ్మ ఆశీస్సులు ఉండి ఈ యొక్క వేటకే అంకితం కాకుండా ఈ రాష్ట్రంలో ఒక మంచి ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు, కార్పొరేట్ స్థానాలు పొంది, అలాగే సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యి, కలెక్టర్లుగా అయ్యి మన మత్స్యకార బిడ్డలు ఈ రాష్ట్రాన్ని శాసించే విధంగా, ముఖ్యంగా ఈ విశాఖపట్నం అడ్డా మత్స్యకార అడ్డా, ఈ మత్స్యకారులు ఈ విశాఖపట్నంని ఏలవలసిన రోజు అతి దగ్గరలో ఉంది. ఇప్పుడు ఎనీ టైం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల్లో, ఎనీ టైం రోజుల్లోనే 2, 3 రోజులు, 4 రోజుల్లోనే ఎవరికైతే అకౌంట్లో పడలేదో అందరికి కూడా ఖచ్చితంగా 100% వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని చెప్పి, ఇది సీరియస్గానే ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పర్సూ చేస్తుంది, మంత్రి గారి స్థాయిలో ఆయన పర్సూ చేస్తున్నారు. కాబట్టి ఇది ఆగదు, ఓన్లీ మ్యాటర్ ఆఫ్ అవర్స్ ఆర్ డేస్ అంతే. సో దాని గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ అందరికి కూడా మనం ఏంటంటే ప్రజలకి మత్స్యకారుల యొక్క సౌహృదయం గురించి చెప్తున్నా. తన మన అనే భేదాన్ని చూపించకుండా ఎటు కరెక్ట్గా అనిపిస్తే ఆ డెసిషన్ ఆ రోజుకి తీసుకునే గొప్ప నైపుణ్యం తాలూకా దయాదుహృదయం ఉన్న సామాజిక వర్గం. కాబట్టి నేను కూడా ఏ సామాజిక వర్గం కన్నా కూడా ముందుగా మత్స్యకారులు అనగానే ఇలాంటి ఉదాహరణలు చూసే నేను ముందుగా కూడా బహుశా నేను మిమ్మల్ని నమ్ముకున్నా, మీరు కూడా ఎంతో కొంతమంది నన్ను నమ్మారని నేను భావిస్తున్నాను. ముందుగా మత్స్యకార కుటుంబ సభ్యులందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, గంగమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని, అలాగే ఈ జూన్ 15వ తేదీన బోట్లు మళ్ళీ వేటకెళ్ళే పరిస్థితికి వచ్చారు. కాబట్టి 15వ తారీఖు నుంచి మీ జీవితాలు మార్పు చెంది పుష్కలంగా చేప వేటకి వెళ్ళి పుష్కలంగా మీరు సంపన్నులు అవ్వాలని, మంచి వేట జరగాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ గంగమ్మ తల్లి మిమ్మల్ని అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెల్లవారు 4 గంటల నుంచి అమ్మవారికి పంచామృతాలలో అభిషేకం జరిగింది, అలాగే అలంకరణ కూడా జరిగింది. అలాగే ఈ రోజు అమ్మవారికి పడు రమ్యంగా జరిగింది పూజా కార్యక్రమం. ఎందుకంటే ఈ రోజు ఫిషింగ్కి వెళ్లే ముందు అమ్మవారి పండుగ ఏ మంగళవారం వస్తే ఆ మంగళవారమే పండుగ చేయడానికి ముందుకు వస్తే మన గ్రామ దేవతగా ప్రకటిస్తారు. అలాగే ఈ రోజు తెల్లవారు నుంచే జనం బారులు తీరారు. ఎందుకంటే ఈ రోజు మంగళవారం కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలు ఇచ్చి, అలాగే 14వ తారీఖు నైట్ తెల్లవారితే 15వ తారీఖు కనుక ఫిషింగ్ వేటకి వెళ్ళడం ఆనవాయితీ. అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వకుండా ఏ బోటు కూడా వేటకెళ్ళదు. అలాగే ఈ మత్స్య పరిశ్రమలో ఆధారపడుతున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు దర్శించుకున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి చాలా కడురమ్యంగా ఊరేగింపు జరుగుతున్నది. అందరూ కూడా పాల్గొన్నారు. అమ్మవారు ప్రతి సంవత్సరం మనం గంగమ్మ తల్లి జాతర చేసిన తర్వాతే మనం ఏటకెళ్ళడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ఎప్పుడు కూడా మనం కాపాడుకుంటున్నాం కనుక ప్రతి కళాశీ కానీ దీని మీద ఆధారపడిన కళాశీలు, బోటు కళాశీలు, మళ్ళీ ఓనర్స్ కానీ ఎవరైనా సరే దాని మీద ఆధార పాట వాళ్ళు, చేపలు, ఎండి చేపల వారు, వీళ్ళందరికీ అమ్మవారు చల్లగా చూసి బోటు ఓనర్లందరికీ కూడా ఫిషింగ్ బాగా జరగాలని అమ్మవారిని ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి బోటు ఓనర్ కూడా కంపల్సరిగా కళాశీ బోటు ఓనర్లు అందరూ కూడా దర్శనం చేసుకున్న తర్వాతే ఆ బోటు ఏటకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే 14 నైట్ తెల్లవారితే 15వ తారీఖున బోట్లన్నీ ఏటకి వెళ్తాయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని